అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయేది కూర కారం తయారు చేయటం. ఇది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే. ఎండుమిర్చి తీసుకున్నాను కేజీకి. ధనియాలు, పసుపు కొమ్ములు, మెంతులు కూడా వేసి పట్టిస్తానండి. ఇదివరకు అందులో ఆమదం గింజలు కూడా వేసేవాళ్ళండి. ఇప్పుడు నాకు దొరకలేదు, అందుకని ఇవే వేస్తున్నాను. ధనియాలు కూడా ఈ కూర కారానికి ధనియాలు, పసుపు కొమ్మల్ని కొంచెం చితక్కొట్టాలండి. అది మెత్తగా కాకుండా మిర్చితో పాటు వేసుకోవటానికి ఇలా దంచుకుని దానిలో కలుపుకోవాలి. మిరపకాయల్లో ధనియాలనేమో వేయించాలండి, కొంచెం ద్వారగా వేయిస్తే మంచి వాసన వస్తుంది. కారం కూడా టేస్ట్ ఉంటుంది. కూర కారం సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. నేను పగలే చేస్తున్నాను ఎడిటింగ్. పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయండి. ఈ ధనియాలు ఇలా వేపుకున్న తర్వాత కొంచెం మెంతులు కూడా వేపుకోవాలి. ధనియాలు వేయించి పక్కన పెట్టుకుని ఇప్పుడు మెంతులు కూడా వేయించుకోవాలండి. సన్నని మంట మీదే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ టేస్ట్ ఉంటుందండి. కారం చాలా సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ పక్షుల అరుపులండి. పగలు చేస్తున్నాను నేను ఎడిటింగు. మాది చిన్న ఇల్లేనండి, దానిలో పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయి. ఇలా మెంతులు వేపుకున్న తర్వాత దాన్ని పక్కకి పోసుకోవాలండి, ఎండబెట్టుకోవాలి 2 days ఎండలో. ఎండిన తర్వాత మిరపకాయలు ఇరిగిపోవాలండి. అప్పుడు మెంతులు, దంచిన పసుపు కొమ్ము ముక్కలు, ముందు మెంతులు వేసాను, తర్వాత పసుపు కొమ్ములు కొంచెం కచ్చాపచ్చాగా దంచినవి వేస్తున్నానండి. ఈ మిరపకాయలతో పాటు పౌడర్ అయిపోతుంది. వీటితో పాటు వేయించి పెట్టుకున్న ధనియాలు కూడా వేయాలండి. ధనియాలు వేసి ఇవి మొత్తం కలిపి మిల్లుకు పట్టించాలి. కారం సంవత్సరం అంతా ఉంటుందండి. ఇదివరకు అమ్మ వాళ్ళే రోకళ్ళతో దంచేవాళ్ళు. ఇప్పుడు మిల్లులు వచ్చిన తర్వాత ఇది లేదండి. మిరపకాయలను కూడా 2 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలా ఒక సంచిలో వేసుకుని మూట కట్టేస్తే అవి మెత్తపడిపోకుండా ఉంటాయి. ఇక మిల్లుకి తీసుకెళ్ళి పట్టించుకోవటమేనండి. అయిపోయిందండి, కారం పట్టించేసాము. కూరలో కారం చాలా బాగుంటుందండి. ఇది సేమ్ స్పెషల్ కారం. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇది లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయిపోయిందండి కూర కారం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.